నమస్కారం. ఈరోజు మనం చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైన అలాగే అత్యంత తప్పుగా అర్థం చేసుకోబడిన ప్రవచనాలలో ఒకటైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే 666 మరియు మృగం యొక్క ముద్ర. దీనిపై ఎన్నో ఊహాగానాలు భయాలు ఉన్నాయి కదా, కాని వాస్తవానికి మూలగ్రంథం ఏం చెబుతోంది? ఈ విశ్లేషణలో మనం ఈ బైబిల్ ప్రవచనం వెనుక ఉన్న వాస్తవాన్ని స్పష్టంగా డీకోడ్ చేద్దాం. పాప్ కల్చర్లో, ముఖ్యంగా హారర్ సినిమాల్లో దయ్యాలు పట్టిన వ్యక్తులకు నుదుటిపై 666 టాటూలు ఉండటం మనం తరచుగా చూస్తుంటాం. ఇదొక భయానక కల్పనలా అనిపిస్తుంది. కాని ఈ సినిమాటిక్ ఐడియాలను పక్కనపెట్టి అసలు బైబిల్ గ్రంథం ప్రకటన పుస్తకంలో ఈ ముద్ర గురించి ఖచ్చితంగా ఏమి చెప్పబడిందో మనం పరిశీలించాలి. ఎందుకంటే మూలాల ప్రకారం ఇది కేవలం కల్పన కాడు, మానవాళికి ఇవ్వబడిన ఒక ఖచ్చితమైన హెచ్చరిక. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 విషయాలను క్రమబద్ధంగా చూద్దాం. ముందుగా 666 సంఖ్యను డీకోడ్ చెయ్యడం, ఆ తర్వాత మృగాల ఆవిర్భావం, మనకు ఎదురయ్యే అంతిమ హెచ్చరిక, ఈ ముద్ర యొక్క పరిణామాలు, చివరగా భయానికి బదులు జ్ఞానాన్ని ఎలా ఎంచుకోవాలి అనే అంశాలను వరుసగా కవర్ చేద్దాం. సరే, ముందుగా మొదటి విభాగానికి వద్దాం. 666 సంఖ్యను డీకోడ్ చేయడం. అసలు ఈ నంబర్ వెనక ఉన్న లెక్కేంటి? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనంలో ఈ ముద్ర గురించి చాలా ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. ఇది కేవలం 3 ఆరుల భౌతికమైన ముద్ర కాదు, అది ఒక మనుష్యుని సంఖ్య అని, బుద్ధిగలవాడు దాన్ని లెక్కించాలని స్పష్టంగా చెప్పబడింది. అంటే ఇదొక క్యాలిక్యులేషన్ అన్నమాట. ప్రాచీన కాలంలో అక్షరాలకు సంఖ్యలను ఆపాదించే జెమాట్రియా అనే పద్ధతి ఉండేది. ఆసక్తికరంగా చరిత్రకారులు అప్పటి రోమన్ చక్రవర్తి నీరో సీజర్ పేరును హీబ్రూ భాషలో రాసి లెక్కించినప్పుడు దాని విలువ సరిగ్గా 666 వస్తుందని గమనించారు. ఇది దైవ వ్యతిరేకతకు, అణిచివేతకు ఒక సంకేతంగా నిలుస్తుంది. బైబిల్ సంకేతాల ప్రకారం 6 మరియు 7 సంఖ్యల మధ్య ఉన్న తేడాను మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో దేవుడు మనిషిని 6వ రోజున సృష్టించాడు కదా, కాబట్టి 6 అనేది మానవుని సంఖ్యను, దైవిక పరిపూర్ణత కంటే ఎప్పుడూ తక్కువగా ఉండే అసంపూర్ణతను సూచిస్తుంది. అదే 7 అయితే దైవిక పరిపూర్ణతకు సంకేతం. ఎందుకంటే సృష్టి అంతా పూర్తయ్యాక దేవుడు 7వ రోజున విశ్రమించాడు. కాబట్టి 666 అనే సంఖ్య పదే పదే పునరావృతం కావడం దేనిని సూచిస్తుందంటే, దేవునితో ఏమాత్రం అవసరం లేకుండా తమకు తామే పూర్తిగా స్వతంత్రంగా బతకాలని తప్పించే మానవాళి అంతిమ అహంకారాన్ని ఇది తెలియజేస్తుంది. దైవికమైన 7కి ఎప్పటికి చేరుకోలేని, పూర్తిగా తిరుగుబాటు స్వభావం కలిగిన మానవ వ్యవస్థకు ఇది స్పష్టమైన ప్రతీక. ఇక రెండవ విభాగం, ఈ ప్రవచనాత్మక ముద్రను అమలుచేసే వ్యవస్థ. అదే మృగాల ఆవిర్భావం. మూలాల ప్రకారం అంత్యకాలంలో ఈ ప్రపంచాన్ని పాలించేందుకు 2 మృగాలు వస్తాయి. సముద్రం నుండి వచ్చేది అంత్యక్రీస్తు కాగా, భూమి నుండి వచ్చేది అబద్ధ ప్రవక్త. ఈ క్రమం ఎలా ఉంటుందంటే, ముందుగా అంత్యక్రీస్తు ఒక ప్రాణాంతక గాయం పాలై చనిపోయాడనుకున్నప్పుడు అతడు ఆశ్చర్యకరంగా కోలుకుంటాడు. ఆ తర్వాత అబద్ధ ప్రవక్త వచ్చి ఆ మొదటి మృగం ప్రతిమకు ఒక విధమైన ప్రాణం పోస్తాడు. ఇక అప్పణ్నుంచి ఆ ప్రతిమను ఆరాధించాలని, ముద్రను స్వీకరించాలని అందర్నీ నిర్బంధించడం మొదలవుతుంది. ఇక్కడే అసలైన సవాలు మొదలవుతుంది. 3వ విభాగం, వాస్తవ ప్రపంచంలో ఎదురయ్యే అంతిమ హెచ్చరిక. గ్రంథం చాలా స్పష్టంగా చెబుతోంది. ఈ వ్యవస్థ ఎంత కఠినంగా ఉంటుందంటే, చిన్న పెద్ద, ధనిక పేద అనే తేడా లేకుండా కుడిచేతిమీద లేదా నుదుటిమీద ఈ ముద్రను కలిగి ఉంటే తప్ప ఎవరూ ఏదీ కొనలేరు లేదా అమ్మలేరు. అంటే దీనికి అంగీకరించని వారి కనీస మనుగడ, ఆర్థిక భాగస్వామ్యం, కనీసం ఆహారం కొనుక్కోవడం కూడా పూర్తిగా అసాధ్యమైపోతుంది. అప్పుడు మానవాళి ముందు కేవలం 2 కఠినమైన దారులుంటాయి. మొదటిది ముద్రను అంగీకరించడం. ఇలా చేస్తే కొంతకాలం భూమిపై సౌకర్యంగా బతుకొచ్చు. కాని అంతిమంగా దేవుని ఉగ్రతకు గురై శాశ్వత శిక్షను పొందుతారు. రెండో ఎంపిక ముద్రను నిరాకరించడం. దీనివల్ల భౌతిక మరణం తప్పకపోవచ్చు, కాని క్రీస్తుతో పాటు శాశ్వతంగా జీవిస్తారు. ఇది శాశ్వతమైన పరిణామాలతో కూడిన, ఎప్పటికీ మరిచిపోలేని ఒక కీలక నిర్ణయం. ఇక 4వ విభాగం, ముద్ర యొక్క పరిణామాలు. రాజీపడి ఆ ముద్ర వేసుకుంటే అసలు ఏమవుతుంది? అంతా ప్రశాంతంగా ఉంటుందా? చాలామంది అనుకున్నట్లుగా ఒకసారి చేతిపై ముద్ర వేయించుకుని తర్వాత ఆ చేతిని నరికేసుకుంటే ఆ పాపం పోతుందా అంటే ఖచ్చితంగా పోదు. ఎందుకంటే
ఈ ముద్రను స్వీకరించడం అనేది ఒక క్షమించరాని పాపం. ఇది మృగానికి పూర్తి విధేయతను, అలాగే దేవుని పట్ల తిరస్కారాన్ని ప్రకటించే ఒక తిరుగులేని చర్య. ఒక్కసారి ఈ ముద్రను అంగీకరించారంటే దేవుని ఉగ్రతను శాశ్వతంగా ఆహ్వానించినట్లే, దానికి ఉపసంహరణ ఉండదు. అంతేకాదు, ముద్ర వేసుకున్నవారికి ఈ లోకంలో కూడా శాంతి ఉండదు. ప్రకటన గ్రంథంలో చెప్పిన 7 ఉగ్రతపాత్రల తీర్పుల ప్రకారం ఈ ముద్రను స్వీకరించిన వారి శరీరాలపై భయంకరమైన, అసహ్యకరమైన పుండ్లు వస్తాయి. సముద్రాలు, నదులు రక్తంగా మారిపోతాయి. సూర్యుని నుండి తీవ్రమైన వేడి వారిని దహిస్తుంది. కనుక ముద్ర వేయించుకుంటే సేఫ్గా ఉండొచ్చు అనుకోవడం ఎంతమాత్రం నిజం కాదు. ఇదంతా వింటుంటే కాస్త ఆందోళనగా అనిపించడం సహజమే. అందుకే ఇక్కడ కాస్త నెమ్మదించి 5వ విభాగానికి వద్దాం. అదే భయం కంటే జ్ఞానాన్ని ఎంచుకోవటం. దేవుని వాక్యం మనకు అద్భుతమైన నిరీక్షణను ఇస్తోంది. ప్రకటన 21:4 ప్రకారం ఇవన్నీ ముగిసిన తర్వాత దేవుడు ఒక కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తాడు. అక్కడ దేవుడే స్వయంగా తన ప్రజల కన్నీటిని తుడుస్తాడు. ఇకపై మరణం, దుఃఖం, ఏడుపు లేదా ఎలాంటి నొప్పి ఉండదు. కష్టాలన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి. విశ్వాసులకు చివరికి దక్కే అద్భుతమైన గమ్యం ఇదే. కాబట్టి ఆధునిక టెక్నాలజీ గురించి అనవసరంగా భయపడకండి. క్యాష్లెస్ పేమెంట్స్, బయోమెట్రిక్స్ లేదా వ్యాక్సిన్లు ఇవేవీ మనకు తెలియకుండా ప్రమాదవశాత్తు పడిపోయే ముద్రలు కావు. నిజమైన ముద్ర అనేది స్పష్టంగా మృగాన్ని ఆరాధించాలని డిమాండ్ చేస్తుంది. ఆరాధన, విధేయతే ఇక్కడ ముఖ్యం. దాన్ని నిరాకరిస్తే మరణశిక్ష పడుతుంది. ఆ ఎంపికంతా ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఈ మృగం యొక్క ముద్ర అనేది పరిశుద్ధాత్మ ముద్రకు సాతాను సృష్టించిన ఒక నకిలీ వెర్షన్ మాత్రమే. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన విశ్వాసులను తన సొత్తుగా ఎలా ముద్రిస్తాడో, అలాగే సాతాను కూడా ప్రజలపై తన పూర్తి అధికారాన్ని ప్రదర్శించడానికి ఈ నకిలీ ముద్రను తీసుకొస్తున్నాడు. ఇక ముగింపుగా మన ముందున్న ప్రశ్న ఒక్కటే: రాబోయే ఆ నకిలీ ముద్రను చూసి భయపడుతూ కూచుందామా, లేక దేవుడు ఇచ్చే శాశ్వతమైన రక్షణ హామీ వైపు మన దృష్టిని సారిద్దామా? మూలాలు మనకు స్పష్టంగా చెప్పేదేమిటంటే, ఈ నకిలీ ముద్రపై అతిగా భయపడకుండా దేవునితో ఉన్న సంబంధంపై, జ్ఞానంపై దృష్టి పెట్టండి. ఎందుకంటే ఆయన ఇచ్చే రక్షణ ముందు ఈ తాత్కాలిక భయాలు ఏమాత్రం నిలబడం. ఈ విశ్లేషణ ద్వారా 666 ప్రవచనం పట్ల స్పష్టమైన అవగాహన లభించిందని ఆశిస్తున్నాను.